హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అవని అయితే ఆపండి, చాలు, మీరు మాట్లాడే మాటలు నేను వినలేకపోతున్నాను. భరత్ నా తమ్ముడని నేను అబద్ధం చెప్పడం ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను వినండి. భరత్ నిజంగానే నా తోడ పుట్టిన నా తమ్ముడు. చూడండి, నాకు తమ్ముడు మాత్రమే కాదు, అమ్మ కూడా ఉంది. వాళ్ళ కోసమే నేను హాస్పిటల్కి వెళ్తూ వస్తూ ఉన్నాను. ఇంతకాలం ఈ నిజం మీకు చెప్పాలి అనుకున్నాను. ఈరోజు చెబుదామనుకునేసరికి నిజంగానే అనుకున్నట్టుగానే మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అనగానే, శభాష్, ఇంతలోనే తమ్ముడు కాస్త అమ్మ కూడా అయిపోయిందన్నమాట. ఇప్పుడు కొత్తగా అమ్మ తమ్ముడు ఇద్దరున్నారని చెప్తున్నావా అవని అని అనగానే, అయ్యో చెప్పడం ఏంటండి, నిజంగానే నాకు అమ్మ తమ్ముడు ఉన్నారండి. ఈ నిజం మీతో చెప్దామని మీరు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తూ వచ్చాను. ఈ లోపల మీరే ఇలా డ్రింక్ చేసేసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, ఇవన్నీ కాదు, నా మీద పడ్డ మచ్చను నేను తొలగించుకోవాలి. మీ కంటికే నిజం చూపిస్తాను, రండి, నాతో పాటు రండి అని చెప్పేసేసి ఇక అవని అయితే అక్షయ్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, రండి రండి, నేను మా అమ్మని మా తమ్ముడిని చాలా గొప్పగా పరిచయం చేపిద్దాము అనుకున్నాను, కానీ ఇటువంటి స్థితిలో ఈ రకంగా పరిచయం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రండి అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి ఇదిగోండి అని చూపించంగానే బెడ్ కాస్త ఖాళీగా కనిపించడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మా అమ్మా అమ్మా, ఇక్కడే ఉండాలి కదా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? తమ్ముడు తమ్ముడు అని చెప్పేసి రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. అక్షయ్కి విపరీతమైన కోపం వచ్చేసేసి క్లాప్స్ కొడుతూ, శబాష్, నువ్వు నటనలో మామూలు నటన కాదు నీది. ఎలాంటి వాళ్ళనైనా సరే నీ కన్నీళ్లతోనూ నీ ఎమోషన్స్తోనూ నమ్మించేస్తావు, కానీ అందరిలాంటి వాడిని కాదు అవని నేను. నీ యొక్క తీరుతోనే కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ మాట వినేటట్టు చేసుకున్నావు, కానీ నేను ఆ టైప్ కాదు. నిజమేంటో అబద్ధమేంటో బాగా తెలుసుకోగలిగాను కాబట్టే నేను ఇంత దూరం వచ్చాను. ఇప్పుడేమంటావు? లేని వాళ్ళను ఉన్నారని చూపించావు. నిజంగా ఉండేవాళ్ళు, ఇప్పటిదాకా ఉండేవాళ్ళు ఈ క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతారు? అంటే నీకు అమ్మ లేదు, కేవలం భరత్ మాత్రమే తెలుసు అని అనగానే, ఏవండి, దయచేసి దయచేసి ఇక మీరు ఇలా మాట్లాడద్దు. అసలు నాకు ఇప్పుడు మరో టెన్షన్, అమ్మకి తమ్ముడికి ఏమైందో అని చెప్పేసేసి అవని కంగారు పడిపోతూ ఉంటుంది. ఛీ, నీ ముఖం చూడాలంటేనే కోపం వస్తుంది, నీతో మాట్లాడాలంటేనే నా మీద నాకు చిరాకు వేస్తుంది అని చెప్పేసేసి అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. ఇక అవని, ఇక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, అసలు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అనగానే, ఏమో మేడం, హుటాహుటిన ఇక మేము వెళ్ళిపోవాలి, డిశ్చార్జ్ అయిపోవాలి అని చెప్పేసేసి వాళ్ళు ఎవరికీ చెప్పపెట్టుకోకుండా ట్రీట్మెంట్ సగంలో ఉండంగానే వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పంగానే, వెళ్ళిపోయారా అని చెప్పేసేసి అవని కన్నీళ్ళు పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. చూడు అవని, ఇంతకాలం నేను నిన్ను నమ్మాను, నువ్వు నన్ను మోసం చేస్తూనే వచ్చావు, అడుగడుగునా మోసం చేస్తూనే వచ్చావు. ఏ భర్త కూడా భార్య విషయంలో ఎటువంటి తప్పును అయితే సహించడో నువ్వు నా దృష్టిలో అంతటి తప్పుని చేసేసావు. కాబట్టి ఇక నేను నిన్ను క్షమించనంటే క్షమించను. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్తే ఇప్పటికీ నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేసేవచ్చు, కానీ నేను మా నాన్న నీకు అవకాశం ఇచ్చినట్టుగానే నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాను అని అనగానే, ఒక్క నిమిషం ఆగండి, మీ నుంచి నాకు ఎటువంటి అవకాశాలు వద్దు. ఏమనుకుంటున్నారు? నాకు మీరెంత ఇంపార్టెంటో అమ్మ తమ్ముడు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మీరు ఇచ్చే గడువు నాకు వద్దు. మీరు 3 రోజులు గడువిస్తాను, 2 రోజులు గడువిస్తాను, నిజం తేల్చుకోనటం కాదు. అక్కడ నా తల్లి, నా ప్రాణం, నన్ను కన్న తల్లి ఎక్కడ ఉందని నేను కంగారు పడుతున్నాను. మీరు నాకు గడువు ఇవ్వడం ఏంటండి? నా తల్లిని, నా తమ్ముణ్ణి ఎక్కడ ఉన్నా ఎంత త్వరగా ఎతికి పట్టుకుంటానో అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. మీ నుంచి నిజం నిరూపించటం కాదు, నా తల్లిని, నా తమ్ముణ్ణి ఎవరు ఏం చేస్తున్నారనే కంగారుతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. సరే అయితే, నిజంగానే నేను నా తమ్ముణ్ణి, నా అమ్మని కాపాడుకుని మీ దగ్గరికి తీసుకొని వస్తాను. నిజం తెలిసిన రోజు ఈ మాటలన్నీ, ఈ నిందలన్నీ మీరు వెనక్కి తీసుకోగలుగుతారా అండి?
తీసుకోలేరు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా అమ్మని ఎక్కడున్నా ప్రాణాలతో నేను కాపాడుకుంటాను. నా తమ్ముని తీసుకుని వచ్చి తమ్ముడని నిరూపిస్తాను. కానీ ఆ తర్వాత క్షమించరని మాటలు అన్నారండి. భార్య మీద వెయ్యకూడని నింద వేశారు. ఆ తర్వాత ఈ భార్య మనసులో పడ్డ గాయం ఎప్పటికీ చెరిగిపోదు. ముందు మీరు అది గుర్తుపెట్టుకోండి అని అనగానే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ భరత్గాడు నిజంగా తమ్ముడైపోయినట్టు ఎంత బాగా నటిస్తున్నావు అవని అని అనగానే, చాలు, నటిస్తున్నవి ఉన్నానన్నారు కదా, మీ కళ్ళు తెరుచుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది, చూస్తూ ఉండండి అని అనగానే, సరే అయితే ఈ సానుభూతి డైలాగులన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పావనుకో అందరూ నీకే సపోర్ట్ చేస్తారు, కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకోకూడదు అని చెప్పేసి అనగానే, ముందు పదండి, నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే ఒక ఆడది తన మీద తాను బురద జల్లుకునేటట్టు ప్రయత్నం ఎప్పుడు చెయ్యదు కాబట్టి అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇక పల్లవి ఇంట్లో బయట గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉంటుంది, గార్డెన్లో. ఇక అవని అక్కడికి వెళ్తుంది. అవని వెళ్ళంగానే పల్లవి అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, చూడు, నీ మొహం చూస్తుంటే చెయ్యెత్తి చెంప పగల కొట్టాలి అనిపిస్తుంది, కానీ నా మరిది పెళ్ళానివైపోయావు, అందులోనూ కూడా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి, అందుకని ఏమీ చేయలేకపోతున్నాను అని అనగానే, అదేంటక్క నన్నంటున్నావు, చీమ చిటుక్కుమన్న దానికి కారణం నేనే అన్నట్టుగా బాగానే చేస్తున్నావే ఏంటి, నాకేం తెలుసు, నన్నేమంటున్నావు, అసలు నీ కోపం నా మీద చూపిస్తున్నావేంటి అని అనగానే, చూడు, ఈ ఇంట్లో వాళ్ళెవరికి నా తమ్ముడు నా అమ్మ ఉన్నారని తెలీదు, నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వాళ్ళు కనిపించటం లేదు. రేపొద్దున రోజు వాళ్ళు కనిపించిన తర్వాత వాళ్ళు కనపకపోవటానికి గల కారణం నువ్వే అని తెలిస్తే ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ కూడా నేను చూడను. అసలు నీకు ఒక కన్న తల్లి ఉంది కదా, ఎంతో కాలం తల్లికి దూరం అయిపోయిన ఒక ఆడపిల్లకు తల్లి ఉంది, తమ్ముడు ఉన్నారని తెలిసిన తర్వాత చాలా సంతోషపడుతుంది పల్లవి. కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇంతకాలం నువ్వు నా మీద ఎంతగానో బురద జల్లే ప్రయత్నం చేసావు, కానీ నేను అటన్నిటిని తట్టుకుంటూ వచ్చాను. పోనీలే 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 అని. కానీ ఇప్పుడు నువ్వు వచ్చింది నా అమ్మ జోలికి, నా తమ్ముడు జోలికి అనేది నువ్వే తెలిస్తే మాత్రం ఎంతటి తోడికోడలువైనా, ఎంత కడుపుతో ఉన్నా నీకు మాత్రం తగిన గుణపాఠం చెప్పే తీరుతాను అని అనగానే, ఎవరో కోపాన్ని నా మీద ఎందుకు చూపిస్తున్నావు అవని నువ్వు, అసలు నీ తమ్ముడితో నాకేం పని, నీ అమ్మతో నాకేం పని అని అనగానే, నా తమ్ముడితో ఏ పని లేదు కాబట్టే కదా వాడికి ఫోన్ చేసి గుడి దగ్గరికి రమ్మని నువ్వు చేసి చెప్పావు. చూడు, నిజాలన్నీ బయట పెడతాను అని చెప్పేసేసి ఇక అవని కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏం చేస్తుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే అవని వచ్చేసేసి హాస్పిటల్కి అయితే వెళ్తుంది. నాకు సీసీ ఫుటేజ్ కెమెరా కావాలి అని అనగానే, సారీ మేడం, అవన్నీ ఇవ్వకూడదు అని అనగానే, నాకు కావాలి, నేను రాజేంద్ర ప్రసాద్ వారి కోడల్ని, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అవన్నీ చెప్పిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్గా వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉన్నది ఉంటుంది. కానీ ఎవరు లోపలికి వచ్చారో, ఎవరు బెదిరించారో, ఈ చక్రధర్ ఏమన్నాడో, చక్రధర్ మొహం కనబడుకోకుండా చక్రధరే కిడ్నాప్ చేయించడానికి కాకుండా చక్రధర్ తన మనుషుని పెట్టి కిడ్నాప్ చేయించి సేఫ్గా బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటిదాకా అయితే సీసీ ఫుటేజ్ అంతా కూడా డిలీట్ అయిపోతుండటంతో ఎవరో ఇది కావాలనే చేశారు, ఎవరో అయిన వాళ్ళే ఇది చేశారు. దీని అంతటికీ కూడా కారణం నాకెందుకనో పల్లవి అని అనిపిస్తుంది. నా తమ్ముని నేను ఎలాగైనా కాపాడుకోవాలి, అమ్మని కాపాడుకోవాలి అని చెప్పేసేసి అవని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఇక్కడ సీసీ కెమెరా పోవచ్చు, కాకపోతే బయట ఉండొచ్చు కదా అని చెప్పేసేసి ఈ రకంగా అయితే బయటకైతే వెళ్తుంది. హాస్పిటల్ దగ్గర ఉన్న 4 వైపులా ఉన్న సీసీ ఫుటేజ్లు, హాస్పిటల్ వాళ్ళకి సంబంధించినవి కాకుండా వేరే షాపింగ్ మాల్ వాళ్ళకు ఉండవలసిన సీసీ ఫుటేజ్లు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళని బలవంతంగా ఒక క్యాబ్లోకి అయితే తీసుకొని వెళ్ళటం చూస్తుంది. ఇక వెంటనే ఆ క్యాబ్ ఏ ఏరియా వెళ్ళింది, ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నావని ఇక తనకు ఎంత స్టార్ట్ అయినా, ఎంత కోపం వచ్చినా కూడా ఏదేమైపోయినా పర్వాలేదు, కానీ నా ప్రాణాన్ని నేను పణంగా పెడతాను, కానీ అమ్మని మాత్రం వెళ్ళి తీసుకుని రావాలి అని చెప్పేసేసి ఎవరూ లేని ఒక చీకటిగా ఉన్న ప్లేస్కి అయితే వెళ్తుంది. ఇక అక్కడే ఎక్కడో వాళ్ళని కిడ్నాప్ చేయించారని చెప్పేసేసి అవని తెలుసుకుంటుంది. అవని తెలుసుకున్న తర్వాత మొత్తానికి కూడా వెతుకుతూ ఉంటుంది. మొత్తానికి వెతికిన తర్వాత ఇక పాడుబడ్డ ఇంట్లో ఇక చక్రధర వచ్చేసేసి వితిన్ స్పాట్లో వాళ్ళ ప్రాణాలు తీయకోకుండా వాళ్ళిద్దరిని బయటకు రానివ్వకోకుండా కట్లు కట్టేసి రౌడీల్ని అయితే పెడతారు. ఈ రౌడీల్ని పెట్టిన తర్వాత
అవని అంతమంది రౌడీలను చూసి భయపడిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మని ఎలా కాపాడుకోవాలి? అమ్మ వాళ్ళు ఈ గదిలోనే ఉన్నారు. కానీ వీళ్ళ రౌడీల నుంచి నేను తప్పించుకోవాలి అని చెప్పేసేసి అవని చాలా తెలివితేటలతోటి తన ఫోన్ ఆన్ చేసి ఫోన్ ఆన్ చేసి పోలీసులు వచ్చే హారన్ సౌండ్ అయితే పెడుతుంది. ఒక్కసారిగా ఏంట్రా మామ పోలీసులు వస్తున్నట్టున్నారు, మన కోసమేనా ఏంటి? బతుకుంటే ఇంకో కిడ్నాప్ చేసుకొని బతకొచ్చు, కానీ ఇప్పుడు మనల్ని పోలీసులు తీసుకొని వెళ్ళారే అనుకో మన పని అయిపోయినట్టేరా అని అనగానే ఏం చేద్దాం ఇప్పుడు అని అంటూ ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఆ సౌండ్ వాల్యూమ్ ఇంకా ఇంకా పెంచుతూ ఉంటుంది మన అవని అయితే. ఒరే పోలీసులు మన దగ్గరికి వచ్చేస్తున్నారా? ఇక్కడ మనం కిడ్నాప్ చేసామన్న విషయం తెలిసిపోయిందిరా, మనం ముందు తప్పించుకుందాం పదండ్రా, బతికుంటే ఏదైనా చేసి బతకచ్చు అని చెప్పేసి ఇక రౌడీలందరూ చల్లా చెదురైపోయి ఒకరికొకరు పోలీస్ సౌండ్ హారన్ వినిపించడంతో పోలీస్ వ్యాన్ సౌండ్ ఇక వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోతారు. అవని హమ్మయ్య అని చెప్పేసేసి లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే అమ్మా అమ్మా భరత్ భరత్ అని అనగానే అక్క వచ్చేసావా అక్క? మమ్మల్ని ఎవరో ముఖానికి మాస్కులు వేసుకొని మరీ అర్జెంటుగా వెళ్ళిపోమని చెప్పారక్క అని చెప్పేసి అనగానే చెప్పింది ఎవరో కాదమ్మా మీ కన్న తండ్రి అని అవని వాళ్ళ అమ్మ మనసులో మీనాక్షి అనుకుంటూ ఉంటుంది. అమ్మ నీకేమైనా తెలుసా వాళ్ళు అని అనగానే ఇప్పుడు చెప్తే నీ కాపురం కూడా కూలుస్తాడమ్మా నీ తండ్రి, అందుకని నేను చెప్పదలుచుకోలేదు అని చెప్పేసి మీనాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరినీ కట్టు విప్పి ఇక జాగ్రత్తగా లోపలికి నుంచి బయటకు తీసుకొని వచ్చి కార్ అయితే ఎక్కిస్తుంది మన అవని అయితే. కార్ ఎక్కించిన తర్వాత ఆ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ప్రాణాపాయం ఉంది కాబట్టి ఆ హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పేసేసి అవని తమ్ముణ్ణి అమ్మని కూర్చోపెట్టుకొని ఇక హ్యాపీగా తీసుకొని వాళ్ళని బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటకు వస్తూ ఉండగా ఇక వెంటనే అవని అక్షయ్కి అయితే ఫోన్ చేస్తుంది. హలో అని చెప్పేసి అనగానే మిమ్మల్ని కలవాలి నేను అని చెప్పేసి అనగానే సరే అయితే కలుద్దాం అని చెప్పేసి అనగానే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఇక వాళ్ళు అక్షయ్ ఆఫీస్కి వెళ్తూ ఉన్న సమయంలో బయటికి వర్క్ మీద రావడంతో తను కూడా అక్కడే దగ్గరలో ఉండటంతో 5 మినిట్స్లో అయితే కనిపిస్తారు. 5 మినిట్స్లో కనిపించిన తర్వాత ఎంతో హుందాతనంతో ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో నేను అనాథను కాదండి, నాకు అమ్మ ఉందండి అని పరిచయం చేద్దాము అనుకున్నాను, కానీ ఇలా పరిచయం చేయాల్సి వస్తుంది. ఇదిగోండి తిను మా అమ్మ, తిను మా తమ్ముడు భరత్, మీరు మా ముగ్గురికి ఏం టెస్టులు చేపిస్తారో ఏ రకంగా మీరు నిజం తెలుసుకుంటారో తెలుసుకోండి. మా ముగ్గురికి బ్లడ్ టెస్టే చేయిస్తారు, డిఎన్ఏ టెస్టే చేయిస్తారు, ఇక మీ ఇష్టం అండి అని చెప్పేసి అనగానే అక్క ఏంటక్క ఇదంతా కూడా అని అనగానే నువ్వు వాగరా భరత్ అని చెప్పేసేసి నాతో పాటు మీరు రండి అని చెప్పేసి అక్షయ్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అక్షయ్ అయితే రాత్రి డ్రింక్లో ఉన్నాడు, ఇప్పుడు డ్రింక్లో లేడు కదా, తనకి పశ్చాత్తాపం వస్తుంది. అవని ఇంత పోరాడుతుంది, నేను తప్పుడుగా డెసిషన్స్ తీసుకున్నానా, ఎందుకు నా ఫ్రెండ్ చెప్పిన మాటల్ని అనవసరంగా నెత్తినెక్కించుకున్నానా అని మన అక్షయ్ అయితే లోపల అనుకుంటూ ఉంటాడు. కానీ అవని పట్టు వద్దలని విక్రమార్కుడిలాగా లోపలికైతే తీసుకొని వెళ్తుంది. ఎలాగో అమ్మ హెల్త్ బాగోలేదండి, అమ్మ హెల్త్ చెకప్ చేయించుకోవాలి, నెక్స్ట్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో వెళ్ళి కనుక్కోవాలి, అది కనుక్కున్నట్టుగా ఉంటుంది, ఈ బ్లడ్ టెస్ట్ చూపిస్తాను అని చెప్పేసి మొత్తానికి అయితే తీసుకొని వెళ్తుంది. ఇక వెంటనే డాక్టర్ రిపోర్ట్లు ఏమొచ్చినాయి అన్నది మాకెవరికి చెప్పొద్దు, మా హస్బెండ్కి మాత్రమే చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక మీనాక్షికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా వీళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అయ్యిందండి, వీళ్ళు ఇద్దరు కూడా అక్క తమ్ముళ్ళు అని చెప్పేసేసి ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు వీళ్ళిద్దరూ అని నర్స్ చెప్పడంతో ఇక అక్షయ్ వచ్చేసేసి నిజం తెలుసుకుంటాడు. నిజం తెలుసుకున్న తర్వాత తప్పైపోయింది క్షమించమని అన్నప్పటికీ కూడా అవని నాకు ఎవరి క్షమాపణలు అక్కర్లేదు, ఇక్కడి నుంచి బయలుదేరదామా అని అక్షయ్ మొహం కూడా చూడకోకుండా అవని అయితే బయటకైతే వస్తుంది. ఇక వెంటనే అమ్మ మీరు ఇక్కడ నుంచి అక్కడ ఉండొద్దు, ఈ హాస్పిటల్లో నేను మంచిగా ట్రీట్మెంట్ చేపిస్తాను, మీకు ఒక మంచి ఇల్లు తీస్తాను, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంటే అక్షయ్ అయితే వింటూ ఉంటాడు. మీరు ఎవరింట్లోనూ ఉండవలసిన అవసరం లేదు అత్తయ్య, మీరు మా ఇంటికి రండి అని అనగానే
బాబు అని చెప్పేసి అనగానే, అవును మీరు మా ఇంటికి రండి, ఇంతకాలం అవనికి ఇవ్వలేని లైఫ్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, దయచేసి రండి అని చెప్పేసి ఇక వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకుని వెళ్తారు. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరితోనూ కూడా ఇక అవని ఈ మధ్య మనతో సరిగ్గా లేకపోవడానికి గల కారణం తన తల్లికి ట్రీట్మెంట్ చేయించడమే, తనకు తల్లి ఉందని తమ్ముడుందని ఈ మధ్య కాలంలోనే తెలుసుకుంది. ఇవన్నీ కూడా చెప్పి ఇక మీనాక్షిని భరత్ని ఇంటికైతే తీసుకుని వస్తాడు. ఇక నుంచి వీళ్ళు కూడా మనతో బాటే ఉండబోతున్నారు అని చెప్పేసి తన భార్య పట్ల తప్పుగా ప్రవర్తించిన దీనికి ఇది క్షమాపణగా ఈ రకంగా అయితే మీనాక్షిని భరత్ని తీసుకొని వచ్చి ఇక నుంచి వీళ్ళు మన ఇంట్లోనే ఉండబోతున్నారు అని చెప్పేసేసి అక్షయ్ అయితే పల్లవి వాళ్ళకి షాక్ ఇస్తాడు. ఇక వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఈ విషయం పల్లవి వాళ్ళ నాన్నకు చెప్పంగానే ఒక్కసారిగా చక్రధర్ షాక్ అయిపోతాడు. రౌడీలు తప్పించుకొని వెళ్ళిపోవటం, ఇక కిడ్నాప్ చేసిన వీళ్ళని తీసుకుని రావటం, అసలు వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక ఇంట్లోనే ఉంటున్నారా అంటే రేపో మాపో పల్లవి అక్కడే ఉంటుంది. ఇక నేను నా భార్యను తీసుకొని వెళ్తాను, అప్పుడు ఇక పూర్తి నిజాలన్నీ తెలిసిపోయే అవకాశాలున్నాయి. ఇక రాజేంద్ర ప్రసాదే నన్ను కొడతాడు. ఇటువంటి వాడివా నువ్వు, భార్య ఉండంగా పిల్లలు ఉండంగా మరో పెళ్లి చేసుకున్నావా అని అందరూ నన్ను కొడుతూ ఉంటారు. ఆఖరికి నన్ను ప్రేమిస్తున్న నా కూతురు కూడా నా మొహాన ఉమ్మేస్తుంది. అప్పుడు ఈ బతుకు ఎందుకురా అనిపిస్తుంది. ఏంటి నా జీవితం మరీ ఇంత చండాలం అయిపోయింది అని నేను ప్రతి క్షణం బాధపడాల్సి వస్తుంది. అయినా ఈ అవని ఏంటి ఏకంగా తల్లిని తమ్ముని అక్కడ పెట్టుకుందా, రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి, నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందా అని చెప్పేసేసి చక్రధర్ అయితే మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్, మరి ఒకే ఇంట్లో అవని, అక్షయ్, తన తల్లి, భరత్ వాళ్ళు ఉండబోతున్నారు కదా. మరి పల్లవికి చక్రధర్కి రానున్న ఎపిసోడ్లో ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుందో తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.